Hi guys, welcome to my channel. This is Madhu Mohan Rai and ee roju manam telusukuనే స్పెషల్ ప్లేస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది మన ఇండియాలోనే ఉంటుంది. ఇట్స్ యూనియన్ టెరిటరీ స్టేట్ అండ్ ఆ స్టేట్కి వచ్చే క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేయర్. సో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి మనం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మనం పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం. అక్కడ ఎలా స్పెండ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవింగ్స్ చేయాలి, ఏది చేయకూడదు, ఏ హోటల్స్లో దిగాలని చెప్పేసి టోటల్ డీటెయిల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోగా సెట్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అవుతుంది మీకు ట్రిప్ వెళ్ళే వాళ్ళకి. లెట్స్ గో టు అండమాన్ ట్రిప్. సో మనం ఫ్లైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకు వచ్చేసి ఇక్కడ చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి అండ్ వైజాగ్ నుంచి మనకి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. సో మాకైతే ఇక్కడ చెన్నై అండ్ బెంగళూరు దగ్గర మాకు ఎయిర్పోర్ట్స్. సో అక్కడి నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను. సో నేను వచ్చేసి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు బుక్ చేసుకున్న టికెట్స్ అంతా. సో మీరు వెళ్ళేటప్పుడు చూస్తున్నారంటే నాకు వచ్చి 5,000 రూపీస్ ఛార్జ్ పడింది. అది 20 days ముందు బుక్ చేసుకున్నా. అది డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదు, ఇండైరెక్ట్ ఫ్లైట్. అది కూడా చెప్తాను దాని గురించి. అండ్ రిటర్న్ ఫ్లైట్ వచ్చి చూసుకున్నారంటే 7,000 రూపీస్ పడింది. అది డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. సో నేనైతే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఈవినింగ్ ఒక 8కి వెళ్ళాను. సో నాకు 11 o'clock ఫ్లైట్ ఉండింది. సో 11కి వచ్చేసి ఫ్లైట్ తీసుకున్నాను. సో ఫ్లైట్ 11 నుంచి ఒక హైదరాబాద్కి ఒక 1 hourలో రీచ్ అయ్యాం. 1 hour రీచ్ అయిన తర్వాత నైట్ అంతా అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. చాలా హారిబుల్గా ఉంది, అసలు నిద్ర లేదు, చాలా కష్టంగా ఉంది. సో అప్పుడే అనిపించింది ఒక 2-3 thousand ఎక్కువైనా పర్లేదు, మనం డైరెక్ట్ ఫ్లైటే బుక్ చేసుకోవాలని చెప్పి తెలిసింది. సో మార్నింగ్ ఒక 6 o'clock మళ్ళీ ఫ్లైట్ స్టార్ట్ అయింది మాకు అక్కడ నుంచి పోర్ట్ బ్లేయర్కి. అక్కడ జర్నీ చూసుకున్నారంటే ఒక 2.5 hours మాత్రమే జర్నీ. సో 6కి స్టార్ట్ అయింది. 6 నుంచి 7, 8:30కి ల్యాండ్ అయిపోయింది అనమాట. 8:30కి ల్యాండ్ జరిగింది. సో ఇట్స్ ల్యాండింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక ఐలాండ్లో దిగిన ఒక ఫీలింగ్. సో వెల్కమ్ ఎలా ఉండిందంటే, సో ఫ్లైట్ నుంచి బయట రావగానే వేడి గాలి, సో హ్యూమిడిటీ ఎక్కువ. సో కొంచెం నాకైతే ఒక 8:30కి చాలా హెవీ, చాలా హాట్గా ఉండింది అనమాట. సో ఇవన్నీ చూసేసరికి కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్గా జరిగింది. అంటే ఐలాండ్ అంటే నేనైతే ఏమనుకున్నాను అంటే కొంచెం చుట్టూ వాటర్ ఉంటుంది, డీప్ ఫారెస్ట్ ఉంటుంది, కూల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ అలా అయితే జరగలేదు. సో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళా. ఎయిర్పోర్ట్ చూసుకున్నారంటే చాలా పాత ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ ఒక ఆర్టీసీ బస్ స్టాండ్, లేటెస్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. పాతకాలం పద్ధతిలో ఉంది ఎయిర్పోర్ట్ కూడా. సో అది చూసినాక సో కొంచెం నాకు టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో స్టార్ట్ అయిన తర్వాత బట్ పక్కన చూసుకుంటే కొత్త ఎయిర్పోర్ట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, లేటెస్ట్ ఎయిర్పోర్ట్. ఇది ఇప్పుడు వెళ్ళారంటే మీరు పాత ఎయిర్పోర్ట్ చూడొచ్చు. సో మళ్ళీ అయితే చూడలేరు ఎక్కడైతే ఆ పాత ఎయిర్పోర్ట్. సో అక్కడి నుంచి బయలుదేరి వచ్చామన్నమాట. మీరు కూడా ఫ్లైట్స్ బుక్ చేసుకునే ముందు ఎందుకు చెప్తున్నానంటే, మీరు 1 month ముందే బుక్ చేసుకోండి. అది కూడా డైరెక్ట్ ఫ్లైటే బుక్ చేసుకోండి. డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా ఇండైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారంటే అది మీరు బెంగళూరు నుంచి అంటే బెంగళూరు టు హైదరాబాద్ వస్తుంది, హైదరాబాద్ నుంచి మళ్ళీ పోర్ట్ బ్లేయర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో చెన్నై అంటే మళ్ళీ వేరే చోటకి పోవాల్సి ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ ఫ్లైటే బుక్ చేసుకోండి. ఒక 2,000 ఎక్కువైనా పర్లేదు అనమాట. సో మనకి ఆల్మోస్ట్ ఒక 6,000 మాత్రమే పడుతుంది. 1 month ముందే చేసుకున్నారంటే 5 to 6 thousandsలోనే డైరెక్ట్ ఫ్లైట్ వస్తుంది. సో బుక్ ఇట్ డైరెక్ట్ ఫ్లైట్, ఓకేనా. నెక్స్ట్ మీరు పోర్ట్ బ్లేయర్కి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కాకుండా మీరు షిప్లో కూడా వెళ్ళచ్చు. ఆ షిప్లో వెళ్ళాలనుకుంటే మీకు 2,500 రూపీస్ నుంచి 10,000 దాకా ఉంది. సో ఆల్మోస్ట్ 15,000 దాకా ఉంది. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అండ్ బర్త్ క్లాస్ అని చెప్పేసి ఇందులో ఉంటాయి అన్నమాట. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు మీరు షిప్లో కూడా వెళ్ళచ్చు. కాకపోతే ఏమంటే మనకి 2 to 3 days జర్నీ టైం పడుతుంది. సో ఎవరైతే మనం అంత టైంని క్లిక్ చేయాలనుకోవడం లేదో వాళ్ళైతే ఫ్లైట్ ప్రిఫర్ చేయండి. లేదు నాకు షిప్ జర్నీ అయితే కావాలో బాగుంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు షిప్ జర్నీ చూస్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది షిప్లో కూడా. బట్ నేను పోర్ట్ బ్లేయర్ వెళ్ళిన తర్వాత అక్కడే నేను షిప్లో జర్నీ చేశాను. సో మీరు ఇంకోటి ఏమంటే అండమాన్కి వెళ్తే ఫ్లైట్ ఎక్కచ్చు, షిప్ ఎక్కచ్చు, అండ్ స్ట్రీమర్ ఎక్కచ్చు, క్రూజర్ ఎక్కచ్చు, అండ్ స్కూబా డైవింగ్ చేయొచ్చు, స్norkeling చేయొచ్చు, అండ్ వాటర్ వాకింగ్ చేయొచ్చు. అన్ని టోటల్ ఏమేమి చేయాలనుకుంటే అన్నీ చేయొచ్చు అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండమాన్ ఫర్ టూరిజం. ల్యాండింగ్ అయితే అయిపోయింది. సో అన్నీ ఫ్యాంటాస్టిక్గా జరిగిపోయింది. సో దాని తర్వాత ఒక కార్ అయితే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చింది. ఆ కార్ ఎలా వచ్చిందో చెప్తాను మీకు పికప్ చేసుకోవడానికి. సో మనం ఫస్ట్ అకామిడేషన్, సో మనం ఎక్కడైనా సరే అకామిడేషన్ చూసుకోవాలా. సో నేను హోటల్స్ వచ్చేసి గో ఐబిగో అండ్ సంథింగ్ వేరే యాప్స్లో అన్నీ చూసాను. సో యాప్లో చూసిన తర్వాత ప్రైస్ అంతా చాలా హైగానే ఉంది, ఆఫ్ సీజన్ అయినా కూడా. బట్ అందుకని చెప్పేసి నేను హోటల్స్ కొని చూసి రివ్యూస్ కొని చదివి సో డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేశాను. సో కాల్ చేసి ఇక్కడ 3,500 అని చూపించేది, అక్కడ వచ్చేసి వాళ్ళతో మనం డిస్కస్ చేసి వాళ్ళు నాకు బాగా తగ్గించారనమాట. సో మీరు డైరెక్ట్ అయితే బుక్ చేయొద్దండి.
సో ఒకసారి వాళ్ళతో కాల్ చేసి బార్గింగ్ చేయండి, కంపల్సరీ వాళ్ళు ప్రైజెస్ అనేవి తగ్గిస్తారు. నాకు 3500 రూపీస్ ఉన్న హోటల్ జస్ట్ 2500 రూపీస్కి అలాట్ చేశారు. అండ్ పికప్ అండ్ డ్రాప్ కూడా. సో ఎయిర్పోర్ట్కి పికప్, డ్రాప్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అసలు నేను బుక్ చేశాను. అండ్ ఇంకోటి ఏమంటే అండమాన్లో నేను తెలుసుకున్న విషయం, సో 2500 రూపీస్ హోటల్సే కాదు, ఇంకా 1000 రూపీస్ హోటల్స్ కూడా మంచి హోటల్స్ ఉన్నాయి, చాలా మంచి హోటల్స్ ఉన్నాయి. విత్ ఇంక్లూడింగ్ ఏసీ కూడా ఉంటుంది 1000 రూపీస్కే. సో ఆ విషయం నాకు తెలియదు. సో నేనైతే 2500 రూపీస్ బుక్ చేస్తున్నాను. సో మీరు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా కాల్ చేసి 1200 రూపీస్, 1500 రూపీస్ కూడా మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. చాలా నీట్గా, క్లీన్గా ఉంటాయి. సో విత్ ఇంక్లూడింగ్ ఏసీ కూడా ఉంటుంది అన్నమాట. కాకపోతే అక్కడ మార్నింగ్ కాంప్లిమెంటరీ ఉంటుంది, పికప్ డ్రాప్ ఉంటుంది. సో ఇక్కడైతే పికప్ డ్రాప్ ఉంటుందని చెప్పేసి నేను ఇది బుక్ చేసుకున్నాను. అండ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి చూసుకున్నారంటే, సో అండమాన్లో వచ్చేసి ఎక్కడ తిరగాలనుకున్న ఆటోస్ ఉంటాయి, అక్కడ ఆటోస్ ఉంటాయి. అండ్ బైక్స్ రెంట్కి ఇస్తారు, కార్లు రెంట్కి ఇస్తారు. సో ఈ ఆటోస్ చూసుకున్నారంటే జస్ట్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కాకుండా టూ పర్సన్స్ మాత్రం అలౌట్ చేస్తారు. ఎవరైతే కపుల్స్ అయితే వెళ్తున్నారో వాళ్ళకైతే ఆటో బెస్ట్. అండ్ ఇంకో బ్యాచిలర్స్ అయితే కొంతమంది 4 మెంబర్స్ అలా 4 మెంబర్స్ 5 మెంబర్స్ వెళ్తుంటారు. వాళ్ళకైతే ఆటో సెట్ కాదు, ఎందుకంటే కంపల్సరీ 2 మెంబర్స్ మాత్రం ఎక్కాల రూల్స్ ఉందన్నమాట. కాకపోతే చాలా తక్కువ ప్రైస్, 30 రూపీస్ 50 రూపీస్తోనే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళచ్చు అనమాట. సో ఆటోస్ అండ్ మీ చాయిస్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ బైక్స్ చూసుకున్నారంటే 2000 రూపీస్ డిపాజిట్ చేయాలి. అండ్ పర్ డేకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకుని 300 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో పెట్రోల్ మనమే పట్టించుకోవాలా. సో మనకైతే కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది బైక్ అయితే. బట్ అన్నిటికన్నా మీకు బెటర్ అయితే ఆటో ఈజ్ వెరీ సేఫ్. ఎందుకంటే మనం సైట్ సీయింగ్, ఫోటోస్ తీసుకునేందుకు ఎక్కువ స్పెండ్ చేస్తాం, కానీ అక్కడ డ్రైవ్ చేయడానికి అయితే స్పెండ్ చేయం. కాబట్టి ఆటో మాట్లాడుకోవడం బెటర్. బట్ ఏమంటే ఆటోస్ వచ్చేసి లేట్ నైట్స్ అంటే అండమాన్లో వచ్చేసి మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ అయిపోతుంది. డే అనేది 5 నుంచే స్టార్ట్ అవుతుంది. సో నైట్ అనేది మీకు ఈవినింగ్ 5 నుంచే స్టార్ట్ అయిపోతుంది. 5:30కి నైట్ అయిపోతుంది. సో ఒక 6కి అలా చూసినారంటే కంప్లీట్ ఒక 9-10 లాగా ఉంటుంది అక్కడ. సో అలాంటి కొన్ని బీచెస్కి, కొంచెం లోపల ఉన్న బీచెస్కి వెళ్ళామంటే ఆటోస్ దొరకవు. సో అక్కడి నుంచి అయితే మనకు ఆటోస్ అనేది దొరకవు. సో అలాంటి టైంలో మనం బైక్స్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మరి ఎంత లేట్ అయినా కూడా మనం బ్యాక్ టు హోటల్ వెళ్ళచ్చు అనమాట. సో క్యాబ్స్ కూడా తక్కువ అక్కడ. సో ఇంకోటి మెయిన్ విషయం మీకు ఒకటి చెప్పాలి. సో ఎవరైతే అండమాన్కి వెళ్తున్నారో వాళ్ళైతే BSNL కానీ, వోడాఫోన్ కానీ, ఎయిర్టెల్ కానీ మెయింటైన్ చేయాలి. సో మిగతా నెట్. సో మనం అలాంటి డీప్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, సో బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నైట్ టైంలో ఆటోస్ అనేది దొరకవు. సో మీరు బైక్ అనేది బుక్ చేసుకుంటే సో ఈజీగా మనం హోటల్కి అనేది చేరుకోవచ్చు. అండ్ కమింగ్ టు పాయింట్, సో డే వన్ ట్రిప్ ఎలా జరిగిందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. సో డే 1 వచ్చేసి మార్నింగ్ 8:30కి వచ్చేసి ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. 9 అంతా సో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని బయట వచ్చేదానికి 9:30 అయింది. సో 9:30 వచ్చిన తర్వాత మమ్మల్ని వచ్చేసి కార్ వచ్చి పికప్ చేసుకునింది. మేము హోటల్కి వెళ్ళాం. సో అండ్ రష్ తీసుకున్నాను. సో అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉండింది. సో మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు, నేనైతే నాకు అది కూడా తీసుకోబుద్ది అనిపించలే. సో అండ్ రష్ తీసుకున్నాను, నేను బాగా రష్ తీసుకున్నాను. ఎందుకంటే సో నిన్న నైట్ వచ్చేసి సో ఆల్మోస్ట్ నైట్ అంతా మేల్కొనడం వల్ల వచ్చేసి నేను బాగా స్ట్రెయిన్ అయినా. సో కంప్లీట్ రష్ తీసుకున్నాను. రష్ తీసుకునేసి మధ్యాహ్నం లేసి సో సెల్యులర్ జైల్ గురించి మీకు తెలిసి ఉంటుంది. సో అండమాన్ జైల్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు, అది సెల్యులర్ జైల్. సో ఈ అండమాన్ జైల్ వచ్చేసి చూసుకున్నారంటే ఒక సో క్రాస్ లాగా ఉంటుంది అనమాట. సో స్ట్రైట్ పొడవుగా ఈ పక్క ఆ పక్క ఉంటుంది. మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను. సో స్టిల్ అప్పుడైతే ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఎక్కడైతే పాడైపోయిందో అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అక్కడైతే ఎంట్రన్స్ టికెట్ అయితే ఒకటి ఉంటుంది. అది టికెట్ వచ్చేసి మీరు చూసుకుంటే జస్ట్ 30 రూపీస్ టికెట్ ఉంటుంది పర్ హెడ్కి. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలా. సో లోపల వచ్చేసి అక్కడ వెళ్ళామంటే సో ఆ జైలన్నీ మనం చూసామంటే ఒక్కసారి మనం తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా ఆ కాలంలో ఎలా ఉన్నారో, ఎలా చేశారని చెప్పేసి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే జస్ట్ ఒక జైలు ఎంత ఉంటుందంటే జస్ట్ 5 ఫీట్ ఇలా ఉంటుంది, 5 ఫీట్ ఇలా ఉంటుంది. సో ఆ 5 ఫీట్ రూమ్ ఉంటుంది అనమాట. చాలా చిన్న రూమ్. సో చాలా ఇరుకైన రూమ్, అది చాలా చీకటి రూమ్. అసలు నరకం అనుభవించుంటారు. అలా ఎలా అంతా అనుభవించుంటారని చెప్పేసి టోటల్ ఒక చిన్న మ్యూజియం అయితే ఉంటుంది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు జైల్లో ఉన్నారని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ లైట్ షో కూడా జరుగుతుంది అక్కడ, చాలా బాగుంటుంది ఆ లైట్ షో. సో తప్పకుండా అయితే లైట్ షో చూడండి. అండ్ మీరు సెల్యులర్ జైలుకి వెళ్తే వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నంలో అయితే వెళ్ళొద్దండి. సో మేమైతే తెలియకుండా మధ్యాహ్నం వెళ్ళిపోయాం. చాలా హాట్గా ఉంటుంది అక్కడంతా. సో చెమటలు చిందిస్తూ మీరు తిరుగుతూ ఉండాలన్నమాట. సో మనమైతే ఫొటోస్ అలా ఇలా తీసుకోవాలనుకుంటాం, అవి ఏం కుదరదు. సో ఈవినింగ్ మీరు ఒక 4:30 అలా టైంలో స్టార్ట్ చేశారంటే సో మీకు బెస్ట్ టైం. సెల్యులర్ జైల్ చూసే టైం వచ్చేసి 4:30 నుంచి మీరు చూసుకున్నారంటే సో జైలు చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు జైల్ లైటింగ్స్ ఉంటాయన్నమాట. లైటింగ్స్ అండ్ స్టోరీ టెలింగ్ కూడా ఉంటుంది అక్కడ. సో అవి కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కంపల్సరీ చూడండి అది కూడా. సో అది అయిన తర్వాత మ్యూజియం ఉంటుంది.
సో ఈ మ్యూజియం వచ్చేసి ఎవరికి సంబంధించిన మ్యూజియం అంటే అండమాన్ సంబంధించిన ట్రైబల్స్ మ్యూజియం అనమాట. సో ఈ మ్యూజియం కూడా మీరు కంపల్సరీ చూడండి. సో చాలా బాగుంటుంది. సో సెల్లార్ జైల్ మ్యూజియం ఇది చూసినారంటే సో మార్నింగ్ మనం హైదరాబాద్లో ఫ్లైట్ ఒక 6కి ఎక్కామంటే సో 8:30కి ల్యాండ్ అవుతాం. కంప్లీట్ ఫార్మాలిటీస్ అంతా 9:30కి అయిపోతుంది. సో అన్ని మీరు రిలాక్స్ అయ్యొచ్చు హోటల్కి వెళ్ళి. సో మధ్యాహ్నం నుంచి మళ్ళీ స్టార్ట్ చేసామంటే సెల్లార్ జైల్ అండ్ మ్యూజియం అండ్ ఆల్మోస్ట్ డే అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ డే కంప్లీట్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళేసి మనం డిన్నర్ చేసుకునేసి సో రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మీకు వచ్చేసి డే 2 ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డే 2 ట్రిప్ గురించి మనం స్టార్ట్ చేస్తాం. డే 2 ట్రిప్ సో నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, నాకు క్యూరియాసిటీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చేసి ఆల్మోస్ట్ లిటిల్ బిట్ ఓకే యావరేజ్గా ఉంది. సో సెకండ్ డే ఎలా ఉంటుంది, ఎందుకంటే మనం ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నామని చెప్పేసి తెలిసింది. ప్లాన్ చేసుకున్నాం. అది కూడా ఒక 2 ఐలాండ్స్, దట్ ఈజ్ నార్త్ బే ఐలాండ్ అండ్ రాస్ ఐలాండ్ అనమాట. ఈ 2 ఐలాండ్స్ ప్లాన్ చేసుకున్నాం. సో మన హోటల్ వల్ల ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి బోట్స్ పార్కింగ్ దగ్గర తీసుకెళ్ళేసి మమ్మల్ని డ్రాప్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ నాకు అది ఫస్ట్ టైం అనమాట నాకు బోట్లో వెళ్ళడం. సో పర్ హెడ్ వచ్చేసి 700 రూపీస్ ఛార్జ్ చేశాడు. అండ్ వాడు పికప్ చేసుకోవడం డ్రాప్ చేసుకోవడం అనమాట. 2 ఐలాండ్స్ పికప్ అండ్ డ్రాప్ సేమ్ ప్లేస్కి ఎత్తుకొచ్చి తీసుకొచ్చి వెళ్తాడు. సో అందుకని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ పర్ హెడ్ కూడా 700 రూపీస్ అనమాట ఛార్జ్ చేశారు. అండ్ సమ్ యాక్టివిటీస్ కూడా చూపించారు. సో అవంతా ఒక్కొక్కటి వచ్చేసి 4,000, 5,000, 10,000 చెప్పేసి ఇలానే చూపించారు. సో వేరే వాళ్ళు అయితే నాకైతే గైడ్ చేస్తున్నారంట. ఏదైతే నువ్వు యాక్టివిటీస్ చేస్తావో అవంతా వచ్చేసి మీరు నార్త్ బే ఐలాండ్లో చేయొద్దని చెప్పేసి చెప్పారు. సో అందుకని చెప్పేసి మా వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ వద్దని చెప్పేసి మేము అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం. ఓన్లీ విత్ చార్జెడ్ ఫర్ బోట్ 700 రూపీస్ అనమాట. సో అక్కడి నుంచి బయలుదేరాం. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఆ వాటర్ అంతా కూడా చూసుకుంటే ఆ పోర్ట్ దగ్గర చూసుకున్నారంటే సో వాటర్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఎక్కడైనా బోట్ పార్కింగ్ ఉంటే చాలా చెత్తగా గలీజ్గా ఉంటుంది, బట్ అక్కడైతే వెరీ క్లీన్. సో క్లీన్నెస్ అయితే మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు అండమాన్లో, వెరీ క్లీన్ అనమాట. సో వాటర్ అంతా క్లియర్గా ఉంది. సో చూస్తుంటే నాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి నార్త్ బే ఐలాండ్ అక్కడికి వెళ్ళాం అనమాట. సో ఈ నార్త్ బే ఐలాండ్ గురించి మనం మాట్లాడుకున్నాం. నార్త్ బే ఐలాండ్ చూసుకుంటే లైట్ హౌస్ ఒకటి ఉంటుంది. సో మామూలుగా మనం 20 రూపీస్ కరెన్సీలో చూసుకున్నారంటే ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ అక్కడ ఎక్కడిదంటే ఆ నార్త్ బేలో ఉండే లైట్ హౌసే మనకి ఇక్కడ లోగోగా ఉంటుంది అనమాట. సో అలా చూద్దామని చెప్పేసి వెళ్ళాం. సో బోట్ నుంచి మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ముందుకెళ్ళిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్ళాల్సి వచ్చింది. సో ముందుకెళ్ళి చూసినాం లైట్ హౌస్ చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాటర్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. అక్కడ కూడా బీచ్ అంతా కూడా ఎక్కడ చూసుకున్నా మీరు క్లీన్గా ఉంటుంది, దాంతో నో డౌట్ అనమాట. చాలా క్లీన్గా ఉంటుంది. అక్కడే ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. బట్ యాక్టివిటీస్ మాత్రం ఎందుకు నేను చెప్తున్నా యాక్టివిటీస్ మాత్రం ఏది మీరు అక్కడ చేయదు, ఎందుకంటే టూ మచ్ కాస్ట్. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళు అదే తీసుకెళ్తారు. సో హోటల్ కమిట్మెంట్ ఏమో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే అదే తీసుకెళ్తారు ఎవడొచ్చినా. అక్కడ మీకు ప్రైస్ చూస్తే వాంచ్ పారేస్తారు. ఆ ప్రైస్కి ఏది వెళ్ళొద్దండి మీకు. అది మీరు ఎక్కడ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలోనే చెప్తాను, కంప్లీట్గా వీడియో చూడండి. సో నార్త్ బే ఐలాండ్ సో మధ్యాహ్నం అయిపోయింది. 1 o'clock మళ్ళీ రిటర్న్ వచ్చామని చెప్పేసి అన్నారు. మేము ఆ బోట్ దగ్గర రిటర్న్ వచ్చాం. సో అక్కడ నుంచి రాస్ ఐలాండ్కి వెళ్ళాల్సి ఉండింది. సో బట్ అక్కడే మీకు నార్త్ బే ఐలాండ్లోనే మేము ఒక యాక్టివిటీ చేసాం అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కూర్చున్నారంటే గ్లాస్ అంతా ఉంటుంది. సో మీరు మొత్తం కోరల్స్, ఫిషెస్, కలర్ ఫిషెస్ ఇవన్నీ చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. సో మేము కమిట్ అని చెప్పి పర్సన్కి 1000 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు. సో పర్ పర్సన్కి 1000 రూపీస్ ఇచ్చి వెళ్ళాము. వెళ్ళి చూస్తే వాడేమో చిన్న బోట్ పెట్టి కింద వాడు గ్లాస్ ఒకటి పెట్టి ఆ గ్లాస్లోనే చూపించాడనమాట. బట్ ఫస్ట్ టైం కాబట్టి నాకు అయితే బాగానే ఉండింది, కానీ మిగతా చేసిన దాంతో పోల్చుకుంటే ఇది వేస్ట్ ఆఫ్ థింగ్ అనిపించింది నాకైతే. సో దానికి వెళ్ళొద్దండి మీరు, అది వేస్ట్ ఆఫ్ థింగ్. జస్ట్ వెళ్ళండి, లైట్ హౌస్ చూడండి, చూసుకోండి, ఫొటోస్ తీసుకోవచ్చు, బీచ్లో మంచి పిక్స్ అన్ని తీసుకునేసి ఆ ఐలాండ్ ఎంజాయ్ చేసుకునేసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఫస్ట్ నార్త్ బే ఐలాండ్కి వెళ్తారు. మీరు అలా వెళ్ళకుండా మీరు రాస్ ఐలాండ్ ఉంటుంది, రాస్ ఐలాండ్కి వెళ్ళండి. నాకైతే ఈ విషయం తెలియకుండా సో సెకండ్ టైం వెళ్ళాము, అక్కడ సెకండ్ ప్లేస్గా వెళ్ళాము. సో ఎందుకు వచ్చామని చెప్పేసి అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ రాస్ ఐలాండ్. సో రాస్ ఐలాండ్లో అయితే మీరు 1 day స్పెండ్ చేయొచ్చు. సో ఆ రాస్ ఐలాండ్ గురించి చెప్తాను. సో రాస్ ఐలాండ్ గురించి దగ్గర వెళ్ళాము. ఎంట్రీనే సూపర్, ఎక్కడ చూసినా చాలా వాటర్ అంతా చాలా సూపర్గా ఉంది. సో బీచ్ అంతా ఫ్యాంటాస్టిక్, దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా సూపర్గా ఉంది. అంటే వ్యూ, ఆ లొకేషన్, అంటే బీచెస్ అన్నీ ఒకే చోట అన్నీ ఒకేలా ఉంటాయి, బట్ మనకు లొకేషన్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఆ లొకేషన్ అంతా సూపర్గా ఉంది. సో ముందుకెళ్ళిన వెంటనే మనకు చూసుకున్నారంటే జాపనీస్ బంకర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది రాస్ ఐలాండ్లో. సో అదేమంటే వరల్డ్ వార్ టైంలో వచ్చేసి బంకర్స్ కట్టినారు, అవన్నీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వరల్డ్ వార్లో అక్కడ ఒక బాంబ్ కూడా వేశారనమాట రాస్ ఐలాండ్లోనే. ఆ టైంలో అలా బాంబు వేయడం వల్ల వచ్చేసి అక్కడ ఉన్న పార్ట్స్లీ అన్నీ డ్యామేజ్ అయినాయి, కొన్ని చర్చెస్ అవంతా కూడా కొంచెం డ్యామేజ్ అయ్యడం జరిగింది. సో అక్కడ వెళ్ళాం.
సో వెళ్ళిన ఎంట్రన్స్లోనే మాకు వచ్చేసి డియర్స్ అంతా ఉన్నాయి, దాదాపు ఒక 50 డియర్స్ దాకా ఉన్నాయి ఒకే స్పాట్లో. సో అది పీపుల్స్ దగ్గర నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంది. బట్ అయితే టచ్ చేయకూడదు, దానికి ఏం ఫీడ్ చేయకూడదు అని చెప్పేసి ముందు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అక్కడ బోర్డు ఉంటుంది. సో అవంతా కూడా మనం ఫాలో చేయాలా, ఫాలో చేస్తే మనం స్ట్రిక్ట్లీ ఫైన్ అయితే ఉంటుంది. సో అవన్నీ మనం ఫాలో చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అక్కడ చూసుకున్నారంటే ఒక 4-వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటి ఉంది. సో దాంతో మనం ఒక వచ్చి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అక్కడ నుంచి మనం పైకి తీసుకెళ్తారనమాట. సో దాంతో ఆ వెహికల్లో ఎక్కాము. వెళ్తూ ఉంటే బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో నార్త్ బేలో ఆ ఐలాండ్లో అయితే అంత లేదు, దీంతో అయితే ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ లొకేషన్స్. సో అప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక డౌన్ దిగాము. అస్సలు సూపర్ ఆసమ్ ఫ్యాంటాస్టిక్. సో ఫొటోస్ అయితే పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. సో అండమాన్కి వెళ్ళారంటే మీరు వచ్చి రాస్ ఐలాండ్ అయితే మిస్ చేయదండి. నార్త్ బే అంటే స్కిప్ చేయండి, మీరు రాస్ ఐలాండ్లోనే 1 డే స్పెండ్ చేయొచ్చు. సో స్పెండ్ చేసిన తర్వాత సేమ్ రిటర్న్ టు బోట్, అండ్ బోట్ నుంచి మన డెస్టినేషన్కి వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 డే అయిపోయింది నాకు ఇవి రెండు చూసేదానికి. 1 డే అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ విషన్ కోసం. సో ఫుడ్ విషన్కి వచ్చినామంటే అండమాన్లో ఫుడ్ అనేది అంత సూపర్గా అయితే ఉండదు. మోర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. సీ ఫుడ్ ఉంటుంది, సీ ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. ఫుడ్ అంతా కొంచెం చాలా యావరేజ్గా ఉంటుంది, కొంచెం చెప్పాలంటే బిలో యావరేజ్గానే ఉంటుంది. బట్ కాస్ట్ పరంగా చూస్తే టూ హైగా ఉంటుంది. కాబట్టి మీరు ఫుడ్ పైన ఎక్కువ మనీ అయితే ఇన్వెస్ట్ చేయొద్దండి. సో నేనైతే అంటే నాకు తెలియకుండా ఇవన్నీ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అని మీకు చెప్తాను. సో చూసినారంటే ఒక క్రాబ్ వచ్చేసి ఆల్మోస్ట్ 500 రూపీస్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అంతకన్నా ఇంకా ఎక్కువ ఛార్జ్ కూడా చేస్తారు. సో సైజుని బట్టి ఛార్జెస్ కూడా ఉంటాయి, ఫిషెస్ కూడా. సో అన్నీ టూ హై కాస్ట్ అనమాట. ఇక్కడ 100 రూపీస్ అంటే అక్కడ 200 రూపీస్ ఉంటుంది. సో ఫుడ్ పైన అయితే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దండి. ఫుడ్ పైన ఎక్కువ మనీ స్పెండ్ చేయొద్దండి. స్పెండ్ చేయకుండా ఉన్నారంటే ఇంకా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట మనీని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అక్కడ అన్ని ఇంకా యూత్కి కావాల్సిన బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. పోర్ట్ బ్లెయిర్ అంటేనే ఒక టౌన్ లాగా ఉంటుంది. సో మీకు అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. సో యూ క్యాన్ ఎంజాయ్ ఇట్ వెరీ వెల్. అండ్ రిటర్న్ టు హోటల్ అనమాట. అండ్ నెక్స్ట్ డే ట్రిప్ గురించి చెప్తాను మీకు, డే 3 గురించి. సో డే 3 ట్రిప్. సో డే 2 వచ్చేసి నిజంగా నాకు రాస్ ఐలాండ్లో చాలా బాగా నచ్చింది, వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ అనిపించింది. సో డే 3 ఎలా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మేము ఆన్లైనే బుక్ చేసుకున్నామంట. ఒక గ్రీన్ ఓషన్ అని చెప్పేసి అదొక ఇది అనమాట. అంటే ఈ బోట్స్ అన్ని సంబంధించింది ఒక ఇది ఉంటుంది. సో అక్కడ ఒక ఫెర్రీ ఉంటుంది. ఫెర్రీ అంటే నథింగ్ బట్ అదొక క్రూజర్. సో ఆ క్రూజర్ని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. పర్ హెడ్కి 1080 రూపీస్ ఛార్జ్ అవుతుంది, పర్ పర్సన్కి పడుతుంది అనమాట. వాళ్ళు ఏమంటే పికప్ కమ్ డ్రాప్ అనమాట. ఈరోజు మార్నింగ్ మనల్ని తీసుకెళ్లారంటే సో రెండో రోజు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ పికప్ చేసుకుంటారు. సో అలా ప్లాన్ చేసుకుని దాన్ని బుక్ చేసుకున్నాం. సో అక్కడ ఆల్రెడీ ఒక హోటల్ బుక్ చేసుకున్నాం, హే వీజ్ అని చెప్పేసి ఒక స్టార్ హోటల్ని బుక్ చేసుకున్నాం. సో పర్ పర్సన్కి 5500 రూపీస్ ఛార్జ్ అవుతుంది ఆ హోటల్లో. అక్కడ ఏం స్పెషాలిటీ అంటే స్విమ్మింగ్ పూల్ కూడా అటాచ్మెంట్ ఉంటుంది, మన రూమ్లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకునేసి బుక్ చేసుకున్నాం. ఏదైతే బుక్ చేసుకున్నా అట్ ది సేమ్ టైం అక్కడ తక్కువ కాస్ట్ కూడా హోటల్స్ దొరుకుతాయి, అవి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ ఐలాండ్ పేరు చూస్తున్నారంటే హ్యావ్లాక్ ఐలాండ్. సో హ్యావ్లాక్ ఐలాండ్ పెట్టడం కన్నా పేరు హెవెన్ ఐలాండ్ అని చెప్పేసి పెట్టచ్చు. ఎందుకంటే నా ట్రిప్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఐలాండ్ అదే. సో లాస్ట్ 2 days అక్కడే స్పెండ్ చేశాను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐలాండ్ అని కూడా చెప్పొచ్చు హ్యావ్లాక్ ఐలాండ్. అక్కడ హ్యావ్లాక్ ఐలాండ్లోనే ఎలిఫెంట్ బీచ్ అండ్ రాధానగర్ బీచ్ అని చెప్పేసి ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి. సో దాంతో ఎలిఫెంట్ బీచ్ అనేది సో ఆల్మోస్ట్ అన్ని బీచెస్ అన్నీ బాగుంటాయి. సో ఈ ట్రిప్ ఎలా స్టార్ట్ చేసామంటే మార్నింగ్ 6 కంతా మేము బయలుదేరాం. సో 6 కంతా బయలుదేరి సేమ్ ఎయిర్పోర్ట్లో ఎలా వెళ్తారో చెకింగ్స్ అన్నీ ఇవన్నీ మనకు పోర్ట్ కూడా అలాగే ఉంటుంది. సో అక్కడ వెళ్ళాం. సో సేమ్ చెకింగ్స్ అన్నీ జరిగినాయి. సో క్రూజర్ అయితే ఎక్కాము. ఫస్ట్ అయితే కొంచెం జర్నీ ఎలా ఉంటుందో ఏమో బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అయినాం, ఎందుకంటే కూర్చునే చోట్లోనే ఎలా ఉండేదని చెప్పి అనుకున్నాం. బట్ ఒక 15 minutes మాత్రం మీకు ఏమది జస్ట్ అలా ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి, లోపల కూడా ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ కూర్చున్న తర్వాత షిప్ అయితే ఒక 10 minutes స్టార్ట్ అయిన తర్వాత సో సాంగ్స్ అన్నీ పెట్టి సో మళ్ళీ డెక్ పైకి వెళ్తాం. డెక్ పైకి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫొటోస్, సో వ్యూస్ చూడడం చాలా అద్భుతం. ఆ జర్నీ ఒక 2 hours జర్నీ పడుతుంది అక్కడ నుంచి పోర్ట్ బ్లేయర్ నుంచి హ్యావ్లాక్ వెళ్ళడం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఆ జర్నీ కూడా చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి మళ్ళీ మేము హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళాం, రీచ్ అయ్యాం. అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ హోటల్కి వెళ్ళాం. వెళ్ళే దారిలోనే నాకు ఒక అంటే ఉంటారు కదా వీళ్ళు స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు వీళ్ళు వచ్చేసి మనల్ని ఆఫర్ చేస్తూ ఉంటారనమాట.
సో అవి చేయడం చాలా మంచిది. మీరు ఫస్ట్ వింటారండి, వినేసి మీ హోటల్కి వెళ్ళండి. ఎందుకంటే చాలామంది చాలా ఆఫర్ చేస్తారు. మీరు కమిట్ అయిపోయి ఒకరికి కమిట్ అవ్వద్దండి, మీరు ఎవరు కమిట్ అవ్వద్దండి. దాని తర్వాత మేము హోటల్కి వెళ్ళాం. సో హోటల్కి వెళ్ళిన తర్వాత స్కూబా డైవింగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఎందుకంటే మన ఇండియాలోనే మనకు స్కూబా డైవింగ్ అనేది అండమాన్లో మాత్రం. సో స్కూబా డైవింగ్ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయినాం. సరే అని చెప్పేసి మా హోటల్ పక్కనే మాకు స్కూబా డైవింగ్ కూడా ఉంది. సో వెళ్ళాం, అక్కడ మన తెలుగు వాడే ఉన్నాడు. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, తెలుగు వాళ్ళే ఉన్నారని చెప్పేసి. సో అండ్ ఆల్మోస్ట్ మీకు 70% బెంగాలీస్ ఉంటారు, మిగతా రెస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి తమిళ్, తెలుగు, కన్నడ వాళ్ళు ఉంటారనమాట. నాకు తెలుగు, తమిళ వాళ్ళు ఎక్కువ కనిపించారు. సో ఆయన తెలుగు, తమిళ్ కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉంది నాకైతే. సో తెలుగుడు కదా అని చెప్పేసి అనుకున్నాం. వాడు స్టార్ట్ చేశాడు ఏమంటే 3,500 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో మీకైతే ఇంకా మన వాళ్ళు కాబట్టి 500 తగ్గిసి 3,000 అన్నాడు. సో ఆల్రెడీ ముందే వాళ్ళే పాంప్లెట్ ఇచ్చాను అనమాట. ఆ విషయం వాడు తెలియకుండా మాకు ఇలా మాట్లాడు. సో ఇలా పాంప్లెట్ ఉంది, ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చారని చెప్పేసి అంటే, ఓ అవునా నాకు తెలియదు ఈ విషయం అని చెప్పేసి మళ్ళీ కవరింగ్ ఇచ్చుకున్నాడు. ఇలాగే ఉంటాయి మనకి బయట పోతే కూడా మన వాళ్ళు అనుకుంటే. సో జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళతో మీరు బార్గింగ్ చేయండి, వీళ్ళంతవరకు బార్గింగ్ చేసినట్టే వాళ్ళు తగ్గిస్తారు. సో ఆఫ్ సీజన్ వల్ల మాకైతే 3,500 రూపీస్ ఉన్న ప్యాకేజ్ పర్ పర్సన్కి 1,500 రూపీస్ స్కూబా డైవింగ్ చేయించాను అనమాట. ఆల్మోస్ట్ 6 మీటర్స్కి వెళ్ళేసి ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసి సెండ్ చేస్తారు. సో అవి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్ళినా మీరు బార్గింగ్ చేయండి. సో అతనే మళ్ళీ ఇంకో సజెషన్ ఇచ్చాడు. సో బైక్ అయితే ఇక్కడ రెంట్కి వస్తుంది, మీరు నా పేరు చెప్పండి, దే విల్ గివ్ ఫర్ 450 రూపీస్ ఓన్లీ అన్నాడు. అంతకుముందే ఒక ఆయన చెప్పాడు 300 రూపీస్కి ఇస్తానని చెప్పేసి. సో మీరైతే ఒకరినైతే బ్లైండ్గా అయితే నమ్మద్దండి. సో కంటిన్యూస్గా వాళ్ళు వీళ్ళు ఒక 4 అయితే అడగండి, కంపెనీస్గా మంచి ప్రైస్కి అయితే వస్తుంది. సో ఫస్ట్ పర్సన్కి అయితే కమిట్ అవ్వద్దండి, ఇట్స్ మై సజెషన్. సో స్కూబా డైవింగ్, సో ప్రతి ఒక్కరు చేయాల్సిన పని స్కూబా డైవింగ్. సో బీచ్కి వెళ్ళాం, దాని తర్వాత వెంటనే బీచ్ తీసుకెళ్లారు. స్కూబా డైవింగ్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ ఒక 10 మినిట్స్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో మీరు బాగా చేసినట్టే వెంటనే తీసుకెళ్తారు, లేదంటే కొంచెం లేట్ అవుతుంది, ఇంకో 20 మినిట్స్ పడుతుంది ట్రైనింగ్కి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట లైఫ్లో. మీరు సముద్రంలో లోపల వెళ్ళేసి మనమే డైరెక్ట్గా అన్ని చూడడం, ఇట్స్ అసలు ఎలా చెప్పాలి, వన్ గ్రేట్ థింగ్, అసలు గ్రేట్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు, మంచి అడ్వెంచర్. స్కూబా డైవింగ్తోనే ఆ రోజంతా స్పెండ్ చేసాం. అండ్ అక్కడ బీచ్ చూసుకున్నారంటే, అక్కడ బీచ్ కన్నా హ్యావ్లాక్లో బీచ్ ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటుంది. సో స్కూబా డైవింగ్ చేసిన తర్వాత నేను బీచ్ని చాలాసేపు స్పెండ్ చేశాను. అండ్ ఇంకో బీచ్ ఉంది, ఆ బీచ్ కూడా నేను స్పెండ్ చేశాను, అక్కడ స్పెండ్ చేశాను. సో డే ఆ రోజు అక్కడికి అలా అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ చూసుకున్నారంటే మీకు హ్యావ్లాక్ ఐలాండ్లోనే బీచ్ సైడ్ చిన్న హట్ లాగా మీకు హోటల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2,000 రూపీస్ లోపలే ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే మీకు నాకు బెస్ట్ లైఫ్. బీచ్ పక్కనే చిన్న హట్స్లో స్పెండ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టైం మీ లైఫ్లోనే. సో అవి అలాంటివి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఆ రోజు నైట్ మళ్ళీ మా హోటల్కి వచ్చేసి మా హోటల్లోనే బాగా స్పెండ్ చేసాం. సో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండడం అంతా కొంచెం పాస్ట్ లైఫ్. సో బాగుంది, చాలా బాగుంది, స్పెండ్ చేసాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీకు చెప్తాను. అండ్ లాస్ట్ డే, సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో హ్యావ్లాక్లో ఎలిఫెంట్ బీచ్ అనేది వన్ ఆఫ్ ద హైలైట్ బీచ్ అని చెప్పారు. సో ఆ ఎలిఫెంట్ బీచ్కి మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళాలంటే 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి బోట్లో తిప్పుకుని వెళ్ళాలి. సో 1,000 రూపీస్ పర్ ఛార్జ్ పడుతుంది అది ఒక బోట్లో వెళ్ళాలంటే. అండ్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ వెళ్ళాలండి. సో ఒక ఆటో డ్రైవర్ని అయితే నేను అడిగాను ఏది బాగుంటుందని చెప్పేసి. ట్రెక్కింగ్ వెళ్ళండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందని చెప్పేసి అన్నాడు. సో నాకు కొంచెం అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. సో వీ చూస్డ్ ట్రెక్కింగ్. సో అండ్ దాంతో ఒక స్పెషాలిటీ ఏమంటే ఆ ఫారెస్ట్లో ఒక్క ఎలిఫెంట్ మాత్రమే ఉందని చెప్పేసి అన్నారు. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, వెళ్ళండి, బాగుంటుంది, అది ఏం హామ్ చేయదు మీకు, వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో మేము ట్రెక్కింగే చూస్ చేసుకున్నాం. సో మార్నింగ్ స్టార్ట్ చేసాం, మార్నింగ్ 7కి అంతా రెడీ చేసి వెళ్ళాం. బట్ అక్కడ వచ్చేసి గైడ్ని కంపల్సరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వెళ్ళారంటే ఆటోమేటిక్ గైడ్స్ అంతా ఉంటారు, ఎవరైనా ఒక గైడ్ని అయితే మీరు చూస్ చేసుకోవాలా. సో గైడ్కి వచ్చి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ ఫారెస్ట్లో వెళ్ళాలంటే మీకు కంపల్సరీ గైడ్ అవసరం. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు, కానీ ఏమంటే మనకి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పక్క దారిలో ఆ పక్క దారిలో అని చెప్పేసి ఉంటాయన్నమాట. వెళ్ళిపోయినామంటే మనం తిరుగుతూ ఉండిపోతాం అక్కడ ఒకే స్పాట్లో. సో కొంచెం ఫారెస్ట్ అయితే డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అంతా నేను స్పెషల్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటాను. ఈ స్కూబా డైవింగ్ అండ్ ట్రెక్కింగ్ అండ్ రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్ అని చెప్పేసి పార్ట్గా అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్లో మీరు చూడొచ్చు ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది. నాకైతే ట్రెక్కింగ్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సో మా గైడ్ కూడా చాలా కోఆపరేట్గా ఉన్నాడు, చాలా ఫ్రెండ్లీగా. సో టోటల్ అడిగిన డౌట్స్ మొత్తం అడిగిన దానికి అన్నీ చెప్పాడు. సో మా ఫ్రెండ్ కూడా ఫుల్ డౌట్స్ అన్నీ అడిగి దాని దగ్గర క్లియర్ చేసుకున్నాడు. అండ్ తనకి కూడా 500 రూపీస్ ఇచ్చామన్నమాట.
అండ్ అక్కడ ఏం చూస్తున్నారంటే మార్నింగ్ అయితే 8 o'clock పర్మిషన్ రాకుండా 8:30కి పర్మిషన్ వచ్చింది. సో చాలామంది టూరిస్టులు అక్కడ వచ్చారు ఫారెస్ట్లో ట్రెక్కింగ్ వెళ్ళడానికి. సో అక్కడ వచ్చే రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకునేసి మన నేమ్స్ అన్నీ రిజిస్టర్ చేసుకునేసి సో దాని తర్వాత ఫారెస్ట్ లోపల వెళ్ళాలన్నమాట. సో ఫారెస్ట్ లోపల వెళ్తున్నాం. ఫస్ట్ అయితే కొంచెం నార్మల్గా కొంచెం కొన్ని చిన్న విలేజెస్ వచ్చాయి, చిన్న విలేజెస్ లాంటివి వచ్చాయి. సో లోపల డీప్గా వెళ్ళేసరికి చాలా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ స్నేక్స్ ఎక్కువ ఉంటాయంట. అదే భయం, నా భయం. ఎలిఫెంట్ గురించి కూడా కాదు, స్నేక్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అన్నారు. సో అది కొంచెం భయం వేసింది. అండ్ స్లిప్పరీగా ఉంటుంది. వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం రాలేదు, వచ్చేటప్పుడైతే ఫుల్ రెయిన్. సో అక్కడ చాలా స్లిప్పరీగా ఉంది. 2-3 అయితే పన్నారు. సో అలాంటి అడ్వెంచరస్ లైఫ్ అనేది అక్కడ మనం చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ట్రెక్కింగ్ తర్వాత ఎలిఫెంట్ బీచ్ దగ్గరికి వెళ్ళామంటే ఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫుల్ చూడడానికి ఏదో ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి యాక్టివిటీస్కి అందరూ వస్తారు. సో యాక్టివిటీస్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నేను అన్ని యాక్టివిటీస్ చేశాను. మెయిన్లీ హ్యావ్లాక్లో అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు మీరు. ప్రైజెస్ తక్కువ ఉంటాయి అక్కడ, అంటే కంపేర్ టు ఐలాండ్ కన్నా ఈ హ్యావ్లాక్లో మీకు యాక్టివిటీస్ ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో సీ వాక్ ఉంటుంది, అండ్ సోఫా లాంటిది ఒక వాటర్లో పోయేది ఉంటుంది, జెట్ స్కీ ఉంటుంది. ఇలాంటి చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ చేసుకోవచ్చు. అండ్ సడన్లీ మాకు హెవీ రైన్ వచ్చింది అక్కడ. వితిన్ 1 hourలోనే హెవీ రైన్ వచ్చింది. సో అదొక 1 hour అలా వచ్చి మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ యాక్టివిటీస్ అన్ని రీస్టార్ట్ చేస్తారు. సో సేమ్ బ్యాక్ అదే దారిలోనే ట్రెక్కింగ్లోనే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మేమైతే వెళ్ళాం. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ అని అయితే నేను చెప్పగలను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. సో ఏ డౌట్స్ ఉన్నా నేను మీకు క్లియర్ చేస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. ఎనీ డౌట్స్ ఎవరైతే అండమాన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను కన్సల్ట్ చేయండి. సో ఇంకా నాకు తెలిసిన వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నేను క్లియర్గా మీకు కావాలంటే ఎన్ని డౌట్స్ ఉన్నా నేను చెప్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ అని చెప్పేసి అయితే నేనైతే చెప్పగలను. ఎందుకంటే మన ఇండియాలో ఇలాంటి బీచెస్ అయితే ఎక్కడ లేవు. ది బెస్ట్ బీచెస్ ఎక్కడ చూసినా క్లీన్గా ఉంటుంది. సో క్లీన్గా ఉండడం వేరు, ఆ అలాంటి కలర్స్ మనం చూడడం వేరు అనమాట. సో మీరు అలాంటి కలర్స్ వ్యూస్ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు అండమాన్కి వెళ్ళాల్సిందే. అండమాన్కి వెళ్ళి చూడండి. ఇట్స్ 4 days ట్రిప్. అండ్ అండమాన్లో మీరు 10 days స్టే చేయొచ్చు, 1 month స్టే చేయొచ్చు. అది యువర్ క్యాపబిలిటీ. బట్ అయితే మనకైతే ఒక 4 days అయితే సరిపోలేదు, నాకైతే సరిపోలేదు. ఎందుకంటే అక్కడ ఇంకా చాలా ఐలాండ్స్ అంతా ఉన్నాయంట, అవంతా కూడా నేను చూడలేదు. సో మేజర్ ఐలాండ్స్ మాత్రమే చూసుకున్నాము. అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇలా చేయడం వల్ల నాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది. అండ్ ఐ విల్ గో ఫర్ అనదర్ tourism places and for long places also. Thank you so much. Bye.